హలో హాయ్ నమస్తే నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ పాతవి కొన్ని కొత్తగా చేసినవి చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇది నేను ఒక వీడియోలో పెట్టానండి. ఎలా చేస్తానో చూడండి కమ్మలు అని చెప్పి. ఇది కమ్మలు అనమాట. పాత కమ్మలు కస్టమర్ యూజ్ చేయటం లేదు. ఇదేంటంటే పాత లాకెట్. వీటికి నేను ఫోటో పెడతా చూడండి. ఇట్లా క్లిప్ లాగా వచ్చి ఒక లాకెట్ అనమాట. ఆ పైది ఏం చేసామంటే పై పార్ట్ వరకు కోసేసి కింద లాకెట్కి ఇక్కడ బెల్ ఉంది. ఆ బెల్ నుంచి ఇక్కడ లాకెట్ వరకు తీసుకున్నాను. తీసేసుకొని దీనికి సింపుల్‌గా నేను ఇలా బీడ్స్‌కి 1 గ్రామ్‌లో చేస్తుంటాను కదా! 1 గ్రామ్ బిలో 1 గ్రామ్‌వి అలాగా ఇట్లా పెట్టేసాననమాట. వైట్ స్టోన్స్ పెట్టేసి ఇప్పుడు తన దగ్గర పాత రూబీస్ ఉన్నాయి. ఇక్కడ వరకు ఉన్నాయన్నమాట. 2 లైన్స్ రూబీస్ ఇవి. ఇంతకుముందు మనకి లాకెట్‌లోకి ఏసుకుంటాం కదా! అవే రూబీస్. అంతకుముందు ఇది లాకెట్ లాగా ఉంచేసుకొని ఆ 2 లైన్స్ రూబీస్ వాడుకున్నారు. ఇప్పుడు ఏం చేసామంటే 2 లైన్స్‌ని 4 లైన్స్ చేసేసి కమ్మలివి దీనివి కమ్మలనమాట. కమ్మలు ఏం చేశానంటే ఇక్కడ వరకు వాళ్ళు రూబీస్ వరకు ఏసేసి పాత కమ్మలనమాట ఇవి. వీటికి ఇలా బిళ్ళలు పెట్టేసుకున్నాను నేను. ఇట్లా పెట్టేసుకొని రింగ్స్ లూప్స్ ఇచ్చేసుకొని ఇప్పుడు ఇవి సైడ్ లాకెట్ లాగా చేసాం 2 కమ్మలు చేసేసి బ్యాక్ సైడ్ నుంచి ఏంటంటే ఇవి 2 లైన్సే కాబట్టి ఫ్రంట్ వరకే వచ్చినాయి 4 లైన్స్. బ్యాక్ సైడ్ ఇలా ముత్యాలు వేసేసామన్నమాట. అందువల్ల ఏంటంటే ఇప్పుడు తెలియదు ఎలా ఉంది ఏంటి పాతది కొత్తవి ఉన్నంత వరకు. ఇప్పుడు ఇది చూడండి, ఇది కూడా అంతే. నేను కూడా ఇది కొత్తగా తయారు చేసిందే. బట్ ఏంటంటే ఇక్కడ వరకు రూబీస్ ఇచ్చేసి ఇవి కొత్త లాకెట్స్ వేసేసి బ్యాక్ సైడ్ ఇలాగే ముత్యాలు ఇచ్చేసాం. అట్లాగే ఈ పాత వాటికి కూడా మనకి ఏంటంటే ఇప్పుడు కొత్త పాత అనేది తెలియదు అనమాట. ఇక్కడ వరకు రూబీస్ ఇచ్చేసేసి ఇక్కడ నుంచి ఏం చేసామంటే సైడ్ బిళ్ళలు ఇచ్చేసి తర్వాత ఇలా ముత్యాలు ఇచ్చేసాం. 4 లైన్స్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఇదేంటి 2 లైన్స్ 4 లైన్స్ అయ్యింది. వాడని కమ్మలు లాకెట్ అవన్నీ కలిపి ఇప్పుడు ఏంటంటే ఇలా 4 లైన్స్ దండలు ఇట్లా సైడ్ లాకెట్స్తో చాలా ట్రెండ్ అయినాయి కాబట్టి అలా వాడుకుంటానన్నారు. అలా వాడని కమ్మలు ఏదైనా అసలు ఇంకా కమ్మలు అంటే మామూలుగా బాగుంటే పిల్లలకైతే కొంచెం మోడల్గా చేసుకోవచ్చు. కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఇంకా కమ్మలు ఇలా పెట్టుకోవాలి ఇంట్రెస్ట్ లేదు. అలాంటప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. యాక్చువల్లీ ఇది కూడా ఏంటంటే కస్టమర్ది ఒక పాతదండి 40 years బ్యాక్. ఇది చూస్తే అర్థమైపోతాయి. ఇలాంటివి నేను ఇంతకుముందు చాలా చేశాను. దాంట్లో ఇది కొంచెం మార్పు అనమాట. రెడ్ స్టోన్ వచ్చింది, ఇలా వైట్ స్టోన్ వచ్చినాయి, డిఫరెంట్గా ఉన్నాయి. వీళ్ళు వైజాగ్ నుంచి తీసుకొచ్చారు. 2-3 డేస్లో కావాలన్నారు. ఫాస్ట్గా చేసి ఇచ్చేసాము. వీటికి ఏంటంటే రింగ్స్ పెట్టేసుకొని జస్ట్ ఏంటంటే ఇక్కడ రూబీ వైట్ ఉన్నాయి కాబట్టి ముత్యము రూబీ డ్రాప్స్ ఇచ్చేసామన్నమాట. వీళ్ళకి ఏంటంటే బాగా పాతది ఇది నాకు కొంచెం ఇలాగ ట్రెండీగా నా వీడియోస్లో చూసి ఇలా కావాలి అని తీసుకొచ్చారు. సింపుల్గా ఇలా చేసి ఇచ్చేసామన్నమాట. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటివి ఏదైనా ఉన్నాయి అంటే తీసుకొస్తే చేసుకోవచ్చు. ఉట్టి వైట్ ఉన్నాయి అనుకోండి, రష్యన్ ఎంబ్రాయిడరీ వేసాను, అలా చేశానమాట. ఇది అలా కాదు, రెడ్ స్టోన్ కూడా వచ్చింది కాబట్టి రూబీ డ్రాప్స్ ఇచ్చాం. ప్లెయిన్ వైట్ అనుకోండి, మన ఇష్టం ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. నేను రష్యన్ ఎంబ్రాయిడరీ ఇచ్చాను, లైట్ గ్రీన్స్ ఇచ్చాను, ఆరెంజెస్, మన ఇష్టం ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. ఇది పింక్ ఉంది కాబట్టి రూబీ, ఇక్కడ కూడా రూబీ ఇచ్చేసి ముత్యాలు ఇచ్చేసి చేసి ఇచ్చాము. ఇవి ఎందుకు చూపిస్తున్నా అంటే ఎవరి దగ్గర ఇలాంటివి ఉంటే అర్థమవుతాయి. ఇలాంటివి చాలా చేశాను. ఏ మోడల్కి ఎలా ఉంటే బాగుంటే అర్థమవుతాయి అని చూపిస్తున్నానండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ది ప్లెయిన్ నెక్లెస్ అండి. చూస్తే ఐడియా వస్తుంది. ఇంతకుముందు అందరి దగ్గర ఉండే కదా, ఆ ప్లెయిన్ నెక్లెస్కి ఏం చేసామంటే మ్యాంగోస్ ఇచ్చేసాము. ఎక్కువ ఇవ్వకుండా సింపుల్గా ఏంటంటే 9 మ్యాంగోస్ ఇచ్చాను. సెంటర్లో ఒకటి, లాకెట్కి అటొకటి ఇటొకటి ఇచ్చేసి ఇలా ఇటు 3 అటు 3 ఇచ్చేసామన్నమాట. ఇవేంటంటే ఇటు 3 అటు 3 ఇచ్చేసి లాకెట్లో ఒక 3 మ్యాంగోస్ ఇచ్చానమాట. మొత్తం ఇప్పుడు 9 మ్యాంగోస్ ఇచ్చేసాము. గ్రీన్ స్టోను, వైట్ స్టోను. ఇది ప్లెయిన్ గోల్డే కాబట్టి మన ఇష్టం కలర్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. మొత్తం రెడ్ ఇచ్చుకోవచ్చు, బయట సైడ్ రెడ్ ఇచ్చేసి మధ్యలో వైట్ ఇచ్చి అలా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టము. కస్టమర్ చాయిస్ ఏంటంటే తను గ్రీన్ స్టోన్ కావాలన్నారు. అందుకని ఏం చేసామంటే ఇలాగ వైట్ గ్రీన్లో మ్యాంగోస్ చేసుకొని ఒక 9 పీసెస్. ఇవి లైట్ వెయిట్ మ్యాంగోస్ 1 గ్రామ్ లోపు అటు ఇటుగా ఉంటాయి అనమాట. అవి ఆ మ్యాంగోస్ ఏం చేసామంటే 9 పీసెస్ ఇచ్చేసాము. సింపుల్గా లైట్ వెయిట్లో ఇప్పుడు మ్యాంగోస్ ఇచ్చేసి డిజైనర్ పీస్ లాగా చేసుకోవచ్చు అనమాట. అలాగే మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటివి ఉన్నాయంటే తీసుకొచ్చారంటే ఎలా చేసుకోవచ్చు ఏంటో చెప్తాను. మన కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మ్యాంగోసా, బొట్టుమాల, చిన్న చిన్న బొట్టుమాల, లేకపోతే లీవ్స్ ఉంటాయి అవా, లేదు హ్యాంగింగ్స్ గుత్తులు గుత్తులు ముత్యాలతో ఏదైనా చేసుకోవచ్చా తీసుకొస్తే చెప్తాను. దీనికి కమ్మలు కూడా ఏంటంటే మన దగ్గర అందరి దగ్గర ప్లెయిన్ కమ్మలు ఉంటాయి కదా, వీళ్ళు ఏంటంటే కమ్మలు మిస్ చేశారు. ఇవి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు తీసుకొస్తానన్నారు. మన దగ్గర అందరి దగ్గర ప్లెయిన్ కమ్మలు ఉంటాయి. ఆ ప్లెయిన్ కమ్మలు తీసుకొస్తే కమ్మల్ని బట్టి నేను మ్యాంగో కింద ఇవ్వడమా పైన ఇవ్వడమా అనేది నేను సెట్ చేసుకుంటాను అనమాట. అలాగే కమ్మలతో సహా మీరు ఎవరైనా తీసుకొస్తే సెట్ లాగా తీసుకొస్తే ఒక సెట్ లాగా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే దీనికి కమ్మలు లేకపోతే పెట్టుకోలేరు. తను మర్చిపోయారు, కమ్మలు తీసుకురాలేదు. అందుకే నేను వీడియోలో అందరికీ చెప్తాను. పాత ఏమున్నా ఒకేసారి తీసుకొచ్చారంటే వాటికి ఏం కావాలి ఏంటి అని చూసుకొని సెట్ చేసుకొని మ్యాచింగ్ చేసుకుంటాం అనమాట. ఇది యాక్చువల్ ఏంటంటే ఒక కస్టమర్ది గ్రీన్ రెడ్ స్టోన్ నక్లిస్ అనమాట. నక్లిస్ కమ్మలు ఉన్నాయి తన దగ్గర. తను వాళ్ళ పాపకి ఇవ్వాలనుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పాపకి ఏంటంటే కొంచెం హ్యాంగింగ్స్ అవి ఉంటే ఇప్పుడు బాగుంటాయి కాబట్టి తను ఏంటంటే నా వీడియోలో చూసి చాంది కావాలి అని చెప్పి వచ్చారనమాట. రష్యన్ ఎంబ్రాయిడరీలో ఇది కొంచెం డార్క్ కలర్, రష్యన్ ఎంబ్రాయిడరీలో కొంచెం డార్క్ కలర్ అనమాట.
అవే పెట్టేసాను. అట్లాగే ముత్యము, రషనెంబ్రెల్ ఇచ్చేసి అట్లాగే చాందులు చేసుకొని లాకెట్‌కి ఒక చాందు, ఇక్కడ కూడా కమ్మలకి ఒక చాంది ఇచ్చాను. అంటే ఇది ఇంకా వర్క్ అవుతుంది. వేస్తున్నారు పూసలు. నేను షూట్ అవుతుందని చెప్పి చూపిద్దామని చూపిస్తున్నాను. ఇంకా ఏస్తున్నారనమాట. ఇంకా 2 అల్లుతున్నారు. నేను చూపిద్దామని చూపిస్తున్నాను. అట్లాగే ఇప్పుడు దీనికి కూడా పెద్ద చాందులు కొంచెం పెట్టేసుకొని కమ్మలకి సైజుని బట్టి ఇప్పుడేంటంటే పిల్లలు పెట్టుకున్నా కూడా కమ్మలు బాగా పెద్దగయిపోతాయి. పెద్దవాళ్ళు అనుకోండి సింపుల్‌గా కూడా పెట్టుకోవచ్చు. కానీ పిల్లలకి కొంచెం ఇప్పుడు లేటెస్ట్‌గా హెవీగా ఫ్యాషన్ కాబట్టి ఇలా వేసుకోవచ్చనమాట. మీకు కూడా ఎవరికైనా ఇలాంటివి కావాలి అంటే మీరు తీసుకొస్తే ఏ కలర్ అయినా మనం దాన్ని చూసుకొని దానికి మ్యాచింగ్‌కి తగినట్టు చేసుకోవచ్చు. ఇందులో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కలర్ గ్రీన్ కొంచెం నేనెప్పుడు లైట్ రషియన్ ఎమరల్డ్ వాడతాను. దాంట్లో ఈ స్టోన్ కొంచెం లైట్ గ్రీన్ ఉంది. అంటే రషియన్ ఎమరల్డ్ కన్నా కొంచెం కలర్ వేరుందనమాట. అందుకని సేమ్ అవే కలర్ మ్యాచింగ్ బీడ్స్‌తో చేశాను. అందుకే మీరు ఏదైనా తీసుకొస్తే అట్లా మ్యాచింగ్ లాగా చేసుకోవచ్చు. కలర్ స్టోన్‌ని బట్టి మనం ఏం కలర్ వాడతాము, ఏ బీడ్ వాడతాం అనేది డిపెండ్ అయ్యి ఉంటది. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్‌ది పాతది కాదండి. కొత్తగా తీసుకున్నారు రీసెంట్‌గా. ఇది ఫోటో పెడతా చూడండి. ఉత్తి ముత్యాలే ఉన్నాయన్నమాట. ఇలా వచ్చేసి పీకాక్స్‌కి ఉట్టి ముత్యాలున్నాయి. ఇప్పుడు నేనేంటంటే దానికి కొంచెం హ్యాంగింగ్ పొడుగు ముత్యాలున్నాయి కదా! ఇప్పుడు ఇవన్నీ నేను సేమ్ వాళ్ళ పాత ముత్యాలన్నీ ఉంచేసి యాజ్ ఇట్ ఈజ్‌గా సేమ్ ఏం చేశానంటే ఇప్పుడు కొత్త ముత్యాలు సేమ్ కలర్ వైట్‌వి డ్రాప్ పర్ల్స్ అనమాట. ఇవి యాడ్ చేసుకుంటా వచ్చాను. దానివల్ల కొంచెం పెద్దగా అనిపిస్తుంది. లేతే ఇంత పెద్దదానికి చిన్నగా ముత్యాలు గుత్తులేసుంటే కొంచెం చిన్నగా అనిపించింది. ఇప్పుడు ఇవన్నీ హ్యాంగ్ చేశాను. ఈ ముత్యాలన్నీ డ్రాప్ పర్ల్స్ అన్నీ ఇప్పుడు నేను హ్యాంగ్ చేశాను. దీనికేంటంటే బ్యాక్ చైన్ లేదనమాట. అందుకని ఏం చేశానంటే వాళ్ళకి సేమ్ అదే ముత్యాల్లో ఇది ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు. అవుతుంది. సేమ్ అవే సన్న ముత్యాలు తీసుకొని 4 లైన్స్ చేసేసి ఇప్పుడు ఇది పాలిష్ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఫిట్ చేసేస్తామనమాట. ఇలా వేసి ఇచ్చేస్తాం. నీట్‌గా ఇప్పుడు బ్యాక్ చైన్ లాగా ఉంటది. లైట్ వెయిట్ బావుంటది. ఏంటంటే ఇంత ప్లెయిన్ గోల్డ్‌కి అలా ఉట్టిగా పూసలు వేసుకుంటే బాగోవు కాబట్టి మళ్ళీ చైన్ వేయాలన్నా కూడా అన్నిటికి చైన్స్ అలా కన్నా ఇక్కడంతా ముత్యాలే వచ్చినాయి కాబట్టి ఇక్కడ కూడా ముత్యాలే నేనేం చేశానంటే చేపిచ్చేసి ఇలా 4 లైన్స్ సన్న ముత్యాలు 4 లైన్స్ చేపిచ్చేసి లైట్ వెయిట్‌లో ఇచ్చేసాను. ఇప్పుడు ఈ రింగ్స్ ఏంటంటే ఇక్కడ వేసేస్తాం పాలిష్ అయిపోయాక. ఇదేంటంటే ఇప్పుడు కొత్తగా తీసుకుందే కాకపోతే చిన్న చిన్నవి ఏమైనా ఉంటే ఇలా చేసుకోవచ్చు. మరి ఉట్టి ముత్యాలే ఉన్నప్పుడు డిఫరెంట్‌గా ఉంది. ఇప్పుడు కొంచెం డ్రాప్ ముత్యాలేసాక కొంచెం పెద్దగా అనిపిస్తుంది. చిన్న టెక్నిక్సే సింపుల్‌గానే. దీనికి చేసింది కూడా వర్క్ ఎక్కువేం లేదు. లైట్ వెయిట్‌లోనే డిఫరెంట్‌గా సింపుల్‌గా చేసిచ్చాను. అందుకే వీళ్ళవేంటంటే చాలా ఉన్నాయి. అందుకని అన్నీ ఒకేసారి తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చినప్పుడు ఒక్కోటి అట్లా సెట్ చేసి ఇస్తున్నాను. ఇది కూడా అయిపోయింది. ఇంకా కొన్ని ఉన్నాయి చేస్తున్నాను. మీకు ఎవరికైనా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ షేర్ చేస్తూ ఉండండి. పాతయి కొత్తయి ఎలా చేయొచ్చు డిఫరెంట్ పీసెస్ అంటే కమ్మలు, లాకెట్లు ఎలా యూజ్ చేసుకోవచ్చు డిఫరెంట్‌గా. మనకి నచ్చనివి సగం పార్ట్ వరకు తీసేసి ఎలా కొత్తగా చేసుకోవచ్చు. నా వీడియోస్ చూస్తే ఐడియా వస్తది. చూడండి, అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.